Hello guys, welcome back to our channel Mini Vlogs. నాకు ఫీల్ అవుతుంది నేను ఇంట్రడక్షన్ చేద్దామన్నా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ Mini Vlogs. చెప్పు, నేను ఇంట్రడక్షన్ చెప్తేనేమో నువ్వే మాట్లాడతావంటే నీ ఇంట్రడక్షన్ చెప్పు అంటేనేమో ఇట్లా అట్లా పట్టుకొని ఇట్లా కొడితే ఓకే ఫైన్ ఓకే 3, 2, 1 టేక్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మినీ వ్లాగ్స్. మినీ వ్లాగ్స్ సో పార్ట్ 1 మీరు చాలా ఎంజాయ్ చేస్తారని నాకు అనిపించింది. సో అందుకే మీ గురించి పార్ట్ 2 దేవాలి కాబట్టి పార్ట్ 2 తెచ్చేస్తున్నాము. సో మీరు ఇంట్రెస్టింగ్ గా చూడండి. బిఫోర్ దాట్ ప్లీజ్ ఎవరెవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేయలేరో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్, షేర్ అండ్ కమెంట్ ప్లీజ్ కమెంట్ చేయండి కమెంట్ బాక్స్ లలో. అండ్ ఓకే, ఇప్పుడు మనం మన రౌండ్ స్టార్ట్ చేసేద్దాం అనమాట. లెట్స్ స్టార్ట్ ద ర్యాపిడ్ ఫైర్. సో యా, నువ్వు అడుగుతా నేను అడగాల? I'll ask. ఓకే, ఆమె అడుగుతుందంట. ఓకే, ఐఎమ్ రెడీ ఫర్ ఇట్. Who protects whom more? Who protects whom more? ఎక్కువ ఆమెనే ప్రొటెక్ట్ చేస్తుంది అంటే యా వైస్ వర్సా. నేను చాలా తక్కువ, బికాజ్ ఆమెకి ఉన్నంత తెలివి, ఆమెకి ఉన్నంత శక్తులు నాకు లేవు. నాకంత టపటప్పని ఇట్లా రావు అబద్ధాలు. సో నన్ను ప్రొటెక్ట్ చేస్తుంది. ఎవరి దగ్గర నుంచి అన్నా మళ్ళీ ఇప్పుడు ఇది ర్యాపిడ్ ఫైర్ కాబట్టి ఇదంతా సోది ఎందుకు అన్నట్టు మీకు కూడా అనిపిస్తుంది. బట్ చెప్పాలి, లైక్ రోడ్ మీద ఎవరైనా వచ్చి నార్మల్ గా మాట్లాడితే నేను నార్మల్ పీపుల్ అనుకుంటే ఈ మెసేజ్ చేస్తుంది తెలుసు. అసలు వాళ్ళ దగ్గర కూడా రాని, దగ్గర క్వశ్చన్ కూడా చేయని, అంత హార్ష్ ఉండ అట్లా అన్నమాట. కొన్ని విషయాలలో బయట పీపుల్ తో అయితే మరీ రూడ్ ఉంటది ఒకవేళ వాళ్ళు తెలియకపోతే. ఎందుకంటే ఏమైనా అన్నాను అనుకో, ఎందుకు అంత రూడ్ ఉంటాయి, అట్లీస్ట్ మాట్లాడచేయాలంటే నువ్వు అసలు ఛాన్స్ ఇవ్వద్దు ఒకరికి అన్నట్టు. నిన్ననే అయింది టాపిక్ డిస్కషన్, అందుకే చెప్తుంది. సంథింగ్ హ్యాపెన్ అన్నమాట. సో దట్స్ ద రీజన్. యా, ఎక్కువ అయితే ఆమె అంటే ఇప్పుడు రేటింగ్ ఇవ్వాలి అంటే 90-50. అవును, నువ్వు 99. ఓకే 99 ఆమె సాటిస్ఫాక్షన్ గా నిజంగానే 99. ఓకే సో who lies more to mom? నిజంగా ట్రస్ట్ మీ గాయస్, నిజంగా హనీ అబద్ధాలు ఆడుతుంది. అది ప్రూవ్ ఇట్. టైం వచ్చేప్పుడు అది ప్రూవ్ ఇట్. బట్ ఆమెనే ఎక్కువ అబద్ధాలు ఆడుతుంది. మేమిద్దరం పోయినప్పుడు అబద్ధం ఎందుకు ఆడాల్సి వస్తుంది? ఆమె చెప్తుంది. ఏం అబద్ధాలు? మోస్ట్లీ అయితే ఆమెనే అబద్ధాలు చెప్తుంది. అయిపోయింది, బతికి అయిపోయింది. నో, నేను అసలు అబద్ధమే చెప్పా. వన్ థింగ్ యూ కాంట్ షేర్ విత్ ఎనీవన్ ఎక్సెప్ట్ మీ. One thing that I can't share with anyone else. With anyone except me. Anyone అన్నప్పుడు ఎవరికి షేర్ చేయను కదా, నీకు కూడా షేర్ చేయను. వన్ థింగ్ యూ కాంట్ షేర్. ఏంటిది ఆ వన్ థింగ్? నథింగ్. జూట్. నథింగ్. జూట్ చాలా పెద్ద అబద్ధం. ఈమె అబద్ధం చెప్తుంది. నథింగ్ లైక్ దాట్. సరే, అది చెప్పకూడదని చెప్పట్లేదు. నథింగ్ లైక్ దాట్. అట్లే క్వశ్చన్ మాట్లాడతాను. వన్ థింగ్ యూ స్టీల్ ఫ్రమ్ మీ ద మోస్ట్. I want to steal from you. One thing you steal more from me. I steal more from you. I don't steal anything from her. ఎందుకంటే ఆమె చేసేటివి ఏమి నేను తీసుకోను. అవును, ఆమె అంటే లైక్ యా నేను ఏం స్టీల్ చేస్తా ఇంకా చెప్పాలంటే నా బట్టలన్నీ ఆమె వేసుకుంటది. ఫోన్ అని ఇస్తాను. నేను తెచ్చే నథింగ్ తెచ్చే క్రాక్స్, తెచ్చే ఫ్రాక్స్, బ్యాగ్స్. నేను అసలు బ్యాగ్స్ ప్రిఫరెన్స్ చెయ్యను. ఈ స్క్రంచీస్, బొట్టులు, బ్యాగ్స్, ఇంకో వాలెట్స్. నేను ఎప్పుడు షేర్ చేసుకున్నాను? నీ వాలెట్ ఎప్పుడు షేర్ చేసుకున్నాను? అన్ని అబద్ధాలు. స్క్రంచీస్, బొట్టులు, క్రాక్స్, నేను తెచ్చే ఫ్రాక్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. బికాజ్ ఆమె సెలెక్షన్ నా సెలెక్షన్ వేరు. బట్ ఎనీవేస్ నేను కూడా వేసుకుని ఫస్ట్ ఈమె వేసుకొని రులాడేస్తుంది. నథింగ్ ఎక్కువ అంటే కావాలంటే నేను నెక్స్ట్ ట్రై చేస్తాము మమ్మీతో పాడ్కాస్ట్. దాంట్లో దీనికి ఆన్సర్ చెప్పేసి ఏంటి అంటే ఎక్కువ ఎవరి దగ్గర స్టీల్ చేస్తాను. నా దగ్గర మా అక్క స్టీల్ చేస్తుంది. నా క్లోత్స్ అయినా, స్టైలింగ్ అయినా, షూస్ అయినా. నా షూస్ అయితే విచ్చలవిడిగా యూజ్ చేస్తుంది. కొన్ని నేనైతే ఆమె వేసుకుంటది.
Crocs. ఇదే చెల్లు అవును, నేను నా షూస్ ఖరాబ్ చేసినప్పుడు నేను ఆమె క్రాక్స్ వేసుకుంటా. One talent you wish you had. One talent I wish I had. ఇది వేసుకోవడం. బికాజ్ ఒకవేళ ఫ్యూచర్ నాకు బేబీ గర్ల్ పుడితే ఐ డోంట్ నో ఎనీథింగ్, బ్రేడ్ వేయడం రాదు, ఈ ఐలైనర్స్ పెట్టుకోవడం రాదు, ఐబ్రోస్ చేసుకోవడం రాదు, మేకప్ రాదు, అసలు లిటిల్ మినిమం థింగ్స్ కూడా రావు. కొంతమంది నా ఫ్రెండ్స్ అందరూ ఈ కింద కాజలు లైనర్ పెట్టుకుంటారు, నాకు అసలు ఏది రావు గైస్. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏందో ఏమో అనిపిస్తుంది నాకు. ఆయన మా అక్క ఉంది కదా, సో నాకు నేను ఒక్కదాన్ని ఉంటే మాత్రం అసలు అవి ప్రిఫర్ చేయను నేను. మేకప్ ఏం చేసుకోను, స్కిన్ కేర్ కొంచెము, ఐలైనర్ కాజల్ ఒకటి. లిప్స్టిక్ మాత్రం పట్టడంతా పెడుతుంది. నా పిక్చర్స్ లో చూడండి, నా లిప్స్టిక్ కనిపిస్తే నాకు కామెంట్ చేయండి, నా పిక్చర్ లైక్ చేసి గుర్తుపెట్టుకోండి అన్నమాట. వాట్ కైండ్ ఆఫ్ ఎ లైఫ్ పార్ట్నర్ డూ యూ విష్ ఫర్ మీ? ఫర్ మీ ఫర్ మీ, నాట్ ఫర్ యూ. I'll tell you one thing. See, ఇప్పుడు నేను ఎట్లా నేనెందుకు అంటే once you asked question, listen. సో ఇక్కడ ఏనండి, ఇక్కడ పంచాయతీ ఏంటంటే, ఇప్పుడు ఆమె కోసం నేను విష్ చేస్తే ఎందుకు? ఇప్పుడు నేను విష్ చేసిన కొన్ని క్వాలిటీస్ నాకు నచ్చినాయి, ఆమెకు నచ్చవు, ఆమెకు నచ్చినాయి నాకు నచ్చవు. సో నేను ఎట్లా విష్ చేస్తాను? యాక్చువల్లీ క్వశ్చన్ ఇస్ రాంగ్. ఇఫ్ ఇన్ కేస్ అదే నా లైఫ్ పార్ట్నర్ ఎట్లా అని చెప్పి నేను లిస్ట్ చెప్తా, కానీ నేను అంటే ఓకే నన్ను అకార్డింగ్ టు మై యాటిట్యూడ్, మై బిహేవియర్, యూ నో మీ కదా, అట్లా నీకు ఎట్లాంటి ఆయన వస్తే కరెక్ట్ అని నువ్వు అనుకుంటున్నావు. వచ్చేటైన ఎవరో గాని ఈమె యాటిట్యూడ్ లెవెల్స్ కి గరం అయిపోతే కింద నుంచి మీది కదా. ఎందుకు అంటే నాకే అప్పుడు చెప్పినా కదా లాస్ట్ వీడియోలా, బ్లడ్ బాయిల్ అవుతుంది నాకు. అంటే ఆమెకి నా వీక్నెస్ తెలుసు, మిన్ని ఏమన్నా అంటే ఆమె రెచ్చిపోయి మాట్లాడుతుంది, అది ఎప్పుడు అదే ట్రిగర్ చేసి ఎప్పుడు అదే చేస్తుంది. ఈ మధ్య నాకు అది అర్థమయ్యి నేను కామ్స్ ఉంటుంది అనమాట. సో అట్లా ఆయనకి ఓపిక అనేది ఎక్కువ ఉండాలి ఈమెను భరించడానికి. ఓపిక ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ హనీకి వచ్చే లైఫ్. ఒక 5 things చెప్పు, నీకు తెలుసు కాబట్టి. నాకెందుకు? ఆహా, నువ్వెట్లా ఆయన సర్వైవ్ అయితే నాతోనని అనుకుంటున్నావు? ఐ డోంట్ నో, అది ఇట్ డిపెండ్స్ ఆన్ యూ అండ్ యువర్ ఫ్యూచర్ హస్బెండ్ కదా. ఓపిక ఉండాలి, ఓపిక ఉండాలి, ఇంకా పేషెన్స్, ఓపిక ఇస్ సేమ్ థింగ్ కదా. ఇంకేంది, చాలే అది ఉంటే చాలు నీతో సర్వైవ్ కావచ్చు. ఓపిక ఒకటి ఉంటే చాలా. అంతేగా. నా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ అయితే ఆమె మీకు పైసలు ఇయ్యదు, ఆమె పైసలతో ఆమెనే కొనుక్కుంటది. అంత పైసలు అడిగే అంత ఈమె ఏం చేయదు, ఆమెనే ఖర్చు పెట్టుకో, అంత పిచ్చి ఖర్చు పెడుతుంది. అంటే ఫ్యూచర్ హస్బెండ్ దగ్గర నుంచి అడిగే అంత సీన్ లేదు ఈమెకి, ఆమెనే కొనుక్కుంటది. నేను ఇప్పటికీ కూడా మార్నింగ్ దెబ్బగానే ఐదర్ మిన్ని లేకపోతే మమ్మీ డాడీ టీ తీసుకొని వచ్చి నా బెడ్ దగ్గరికి సపోర్ట్ చేస్తా. పాప మిన్నిని ఎప్పుడు అడిగినా చాయ్ పెడుతుంది. నిజంగా గాయస్ నేను ఎంత లక్కీ అంటే, మా పేరెంట్స్ తెలుసా, మేము ఇంత ఏజ్ వచ్చినా మేము కళ్ళు తెరవాలి అంటే చాయ్ ఉండాలి మాకు. మా డాడీ మా మమ్మీ లేచి పొద్దున్న లేచి టీ పెట్టి మిన్ని హనీ అని చెప్తే అప్పుడు మేము లేచి కళ్ళు తెరిచి టీ తాగడానికి లేస్తాం గాయస్. అంటే చూడండి ఎంత మంచి పేరెంట్స్ ఉన్నారు మాకు. నీకు చెప్తా, మిన్ని లేచి పెడుతుంది 98% పెడుతుంది, 2% నేను. డిపెండ్స్ ఆన్ మై మూడ్ అంతే. అదే 98% నువ్వు అనకుండా లేచి పెడుతుంది, 2% నేను పెట్టిస్తా ఎప్పుడన్నా నేను పొద్దున లేస్తే. అది అవదమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. హూ వాజ్ యర్ లాస్ట్ టెక్స్ట్ అండ్ వాట్? ఓకే, మై లాస్ట్ టెక్స్ట్, then I don't want to mention his name. ఎందుకు అంటే నేను సేవ్ చేసుకుంది సలార్ అన్నమాట. because he is my bestest friend. So I have texted to him that ki ఇప్పుడు చెప్పాలా అది? I didn't remember. నేను I'll check, wait. నాకు
నేను అంత పోదామా, టీకి పోదామా. దట్ వాజ్ మై లాస్ట్ మెసేజ్. మై బెస్టెస్ట్ ఫ్రెండ్. సలార్ మూవీలా వాడికి హీరోకి ఎట్లనో ఏదైనా కష్టం వస్తే ఎట్లా ఉంటాడో నేనున్నా అన్నట్టు ఐ హ్యావ్ ఎ బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట. నీకోసం ఎరైనా అవుతా, సొరైనా అవుతా, ఎప్పుడు పిలిచినా నేను ఇక్కడికి వస్తా. So yeah. One secret habit. One secret habit that I have. Secret habit. చెప్పకుండా చేయకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది, మళ్ళీ ఎప్పుడు వస్తుంది. ఇదే ఆమె సీక్రెట్ హ్యాబిట్. మళ్ళీ కొంతమంది చాలా మంది ఇంట్లో బాయ్స్ అంటారు కదా, ఇప్పుడే వస్తే ఈ దాకానే పోయేస్తా అని అట్లా చెప్పి. చెప్పేస్తే నేను ఈ దాకానే పోయేసి వస్తా అని చెప్పి నా మళ్ళీ బేగం బజార్ పోయేసి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. మళ్ళీ వచ్చినాక నేనేమో భయపడుకుంటూ వస్తా, ఫుల్ ఏమంటారు అని ఇంట్లో అసలు క్వశ్చన్ కూడా చేయరు నన్ను. అంటే అమ్మాయి బతికిపోయినాంలే అనిపిస్తుంది. మళ్ళీ ఎందుకు ఇప్పుడు మళ్ళీ అదంతా స్టోరీ చెప్పాలి అన్నట్టు. పోయినప్పుడల్లా నాకు ఏదో ఒక స్టోరీ దొరుకుతుంది. సో ఒకవేళ వాళ్ళు అడిగినా నేను దాన్ని ముంచేసాను, బట్ ఇట్లా అయిందంట అట్లా అయిందంట అని. సో వాళ్ళు అడగడం మర్చిపోతారు. చెప్పకుండా లేకుండా మాయమైపోతుంది. మ్యానిపులేట్ చేస్తాను నేను అప్పుడప్పుడు. దట్స్ గుడ్ హ్యాబిట్ ఆర్ నాట్ నాకు తెలియదు కానీ యా. On a scale, rate my good habits and also my attitude and anger issues. నీకు గుడ్ హ్యాబిట్స్ ఉన్నాయా? టెల్ మీ వన్ గుడ్ హ్యాబిట్ దట్ యూ హ్యావ్. చూసినారా నేను కరెక్టే కదా ఆన్సర్ ఇచ్చిన. యాంగర్ ఇష్యూస్ అంటే 100 crores by 100 సరిపోదు, స్కేల్ చేయడానికి కూడా సరిపోదు ఆ యాంగర్. బట్ గుడ్ హ్యాబిట్స్ అంటే నేను ఇప్పటివరకు అనుకున్న గుడ్ హ్యాబిట్స్ నాకు అసలు తెలియనే తెలియదు. నేను చిన్నప్పటి నుంచి ఆమెతో ఉన్నా, ఆమెకున్న ఒక్క హ్యాబిట్ నాకు తెలియదు గుడ్ హ్యాబిట్స్. ఆమెను అడగండి మీరు కావాలంటే, కామెంట్ సెక్షన్ అడగండి. బికాస్ మార్నింగ్ లేవగానే ఫోన్ చూస్తుంది, అన్నెసెసరీ థింగ్స్ చేస్తుంది. అన్నెసెసరీ థింగ్స్ ఏం చేసిన నేను? అన్నెసెసరీ థింగ్స్ ఇవే, ఫోన్ స్క్రోల్ చేయడమే ఉంటది. ఒక హెల్త్ పట్టించుకోదు, కరెక్ట్ ప్రాపర్ ఫుడ్ తీసుకోదు. ఏందో గైస్ ఆమె లైఫ్ ఏందో నాకైతే అర్థమే కాదు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఒక్క గుడ్ హ్యాబిట్ కూడా లేదు. గుడ్ హ్యాబిట్ ఫుడ్ తీసుకోదు, గుడ్ హ్యాబిట్ ఫుడ్ తీసుకోదు, హెల్త్ మన బాడీ మెయింటైన్ చేసుకోవాలనేది ఉండదు, హెల్దీ ఫుడ్ ఏందో నాకు అసలు ఈ మీద అర్థమే కాదు. అయిపోయిందా? Yeah. Should I tell now? Yeah. My good habit is whenever someone asks ఏదైనా హెల్ప్ అడిగితే I'll do it. తగ్గించుకుంటే మంచిది. Quick, in a fractional seconds లో. నాకైతే ఇప్పుడు హెల్ప్ చేయలేదు guys. సిగ్గుచరం ఉండాలి. ఏమైనా తినాలనిపిస్తే హనీ అని ఫోన్ చేస్తారు. నువ్వు ఒక్కసారి చేసినప్పుడు 100 సార్లు చెప్పుకోవద్దు, దాన్ని హెల్ప్ అన్నారు. మరి ఏమంటారు? హెల్ప్ చేసినప్పుడు బయట చెప్పొద్దు. అయితే నాకేం గుడ్ అంతే హ్యాబిట్స్ కదా. లేవు. Yeah. Who is more emotionally strong? చెప్పిన కదా, షీఈ్ ఎమోషనలీ స్ట్రాంగ్. బికాస్ మనకి అనిపిస్తుంది కదా టైం వచ్చినప్పుడే మన లోపల హ్యాబిట్స్ ఏంటి అనేది తెలుస్తుంది. లైక్ ఇది ఎప్పుడు అంటే కరోనా టైంలో, లైక్ మేము మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉండే, మా మమ్మీ వాళ్ళు పంపించినారు. ఎందుకంటే హైదరాబాద్ లో ఉంటే ఏమో మేబీ మేము తిరుగుడికి ఒకవేళ మా కరోనా అటాక్ ఒకవేళ రాగల అని చెప్పేసి మా మమ్మీ డాడీ ఏం చేశారంటే పెద్దమ్మ వాళ్ళ ఇంటికి పంపించేసారు. అది రామగుండం అన్నమాట. సో అక్కడ ఎవరు ఉండరు, ప్లస్ పొల్యూషన్ ఎక్కువ ఉండదు, గ్రీనరీ ఉంటది. సో అట్లా ఎంజాయ్ చేస్తాం అనేసి పంపించినారు. సో చాలా రోజులు అయిపోయింది, 1.5 months అయిపోయింది మా మమ్మీ డాడీ ఉండకు. సో వీఆర్ మిస్సింగ్ దెమ్ అనమాట. సో నేను సన్నీ రమ్మన్నాం మా మమ్మీ డాడీని. ఆ మీన్ వైల్ మా మమ్మీకి కరోనా అటాక్ అయింది. కానీ అది మాకు తెలియదు అది కరోనానే అని. ఒక 1 week 1.5 week తర్వాత వి గాట్ అ కాల్ దట్ కి మా అమ్మకి బాగాలేదు. మా డాడీ కాల్ చేసినాడు, మమ్మీకి బాగాలేదు, సడన్ గా మోషన్స్ వామిటింగ్స్ అవుతున్నాయి అని చెప్తే మేము అంతా అనుకోలేదు. బికాస్ కరోనా అంటే బ్రీతింగ్ ఇష్యూ ఇవన్నీ ఉంటాయి కదా. సో నార్మల్లీ మోషన్స్ ఇవి అవుతున్నాయి కదా అనుకుని నార్మల్ గా తీసుకున్నాము. బట్ అది డైలీ కాస్త కొంచెం ఎక్కువ అయిపోయింది. అండ్ వీఆర్ హియర్ అనమాట, రామగుండంలో ఉన్నాం, హైదరాబాద్ లో ఎవ్వరం లేము. మేము ముగ్గురం ఇక్కడ ఉన్నాం, వాళ్ళకి ఎలాంటి హెల్ప్ కావాలని ఎవ్వరు లేరు. సో యూనో అప్పుడు నా ఫ్రెండ్స్ కి కాల్ చేస్తున్నారు, కొంచెం మా మమ్మీ డాడీకి హెల్ప్ కావాలి పూరా అంటే హెల్ప్
అంటే యూనో కొంతమంది సాయ్ అని ఉంటాడు నా బ్రదర్. ఐ జస్ట్ కాల్ హిమ్ దట్ కి కాల్ చేసి ఇట్లా మమ్మీ వాళ్ళకి ఇది కావాలంట అంటే విత్ ఇన్ కాల్ అనే హీ హెల్ప్ అనమాట. ఇలాంటి వాళ్ళు ఉంటారు. అంటే కొంచెం మనకి యూనో హార్డెస్ట్ టైంలా ఎవరు ఏంది అనేది తెలుస్తుంది. ఆ టైంలో అయితే ఇట్ వాజ్ లైక్ యూనో టూ ఎమోషనల్. అదొక చాలా ఘోరమైన సిచ్యువేషన్ మా అందరి లైఫ్ లా. బికాస్ చెప్పు కానీ ఫీల్ అవుతుంది దాన్ని ఇప్పుడు మళ్ళీ గుర్తు కూడా చేసుకోలేదు నేను. ఇక్కడికి అయితే అక్కడ కార్లో మా డాడీ మా మమ్మీకి గ్లూకోజ్ పెట్టి, బికాస్ అప్పుడు హైదరాబాద్ లో ఎవ్వరు రెడీ లేరు తీసుకోవడానికి, హాస్పిటల్ అడ్మిట్ చేయడానికి. సో మా మమ్మీకి మా పెద్దమ్మ నర్స్ అనమాట, రత్న పెద్దమ్మ అని ఉంటుంది. తను నిడిల్ పెడితే మా డాడీ కార్ కి నిడిల్ కట్టి ఎవరికి బయట కనిపించకుండా హైదరాబాద్ నుంచి రామగుండంకి మా మమ్మీకి గ్లూకోజ్ పెట్టి ఇడికి రామగుండంకి తీసుకొచ్చిండు. సో ఇక అక్కడికి వచ్చినప్పటి నుంచి స్టోరీ మొత్తం టర్న్ అవుట్ అయిపోయింది. ఏంది అంటే ఫస్ట్ బ్లడ్ తక్కువ ఉంది అన్నారు, ఇదంతా అయిపోయింది, రికవరీ అవుతుంది అనే టైంకి బ్లడ్ తక్కువ ఉంది అన్నారు. ఓకే బ్లడ్ తక్కువ ఉంది కదా, మేము ఫ్యామిలీ వాళ్ళ దాంట్లో అరేంజ్ చేసినాము, ఇచ్చిన తర్వాత ఓకే అయిపోయింది అనే టైంకి మా మమ్మీకి కరోనా అటాక్ అయిందని తెలిసింది. బికాస్ బ్రీతింగ్ ఇష్యూ అయిపోయింది ఆమెకి, బ్రీతింగ్ తీసుకోలేకపోతుంది ఆమె. లంగ్స్ లో చాలా ఎఫెక్ట్ అయిపోయాయి. లంగ్స్ ఎఫెక్ట్ అయిపోయి అది ఎఫెక్ట్ ఎందుకు అయిందంటే బికాస్ ఆఫ్ బ్లడ్ తక్కువ ఉండడం వల్ల. సిటీ స్కాన్ చేస్తారు కదా, తీసుకొని వెళ్తే కరీంనగర్ కి వెళ్ళినాం అనమాట. బికాస్ ఆ రామగుండంలో అక్కడ ఎక్కడ స్కానింగ్ సెంటర్స్ లేవు. సో చెప్పిండు ఓకే ఇది ఇట్స్ అంటే ఇట్స్ నాట్ మరీ కాంప్లికేషన్ కాదు, మరి మీరు ఈజీగా తీసుకునేది కాదు, బట్ ఇంట్లో ఉండి అంటే లైక్ 70% ఆఫ్ లంగ్స్ ఎఫెక్టెడ్. బికాజ్ ఆమెకి మా మదర్ కి నైట్ పడుకోకపోతుండే అనమాట. సో ఈ అనడానికి కూడా రాకపోతుండే. సో ఇప్పుడు ఏంది అసలు కరోనా అటాక్ అయింది, దాని తర్వాత ఏం చేయాలి అసలు ఏం తెలియదు. యూనో లిటరలీ చెప్తున్నా, ఎవరు ఉంచుకోరు ఆ టైంలో. మా చిన్న పెద్దమ్మ అనమాట, మా మమ్మీ వాళ్ళ సెకండ్ సిస్టర్, షీజ్ లైక్ యూనో లిటరలీ వాళ్ళ ఇంట్లో మాకు అందరికి ప్లేస్ ఇచ్చి మా మమ్మీని కరోనా పాజిటివ్ అని తెలిసిన తర్వాత కూడా దగ్గరకు వచ్చి మా మమ్మీకి దింపించి దగ్గరుండి చూసుకొని కంటికి కనబడు మా కజిన్ సిస్టర్ అయినా, మా కజిన్ సిస్టర్ టీనక్క అనమాట, తనైనా మా అన్నయ్య అయినా, మా అన్నయ్య అయితే ఏమో చెప్పొద్దు చాలా హెల్ప్ చేసినారు, చాలా అంటే చాలా. ఆ టైంలో ఏదో వి రియలీ నీడ్ ఇట్ అనమాట. నాకు ఆ టైంలో నాకు అప్పుడు అంత ఫ్రెండ్స్ లేకుండే. సో నేను ఐ వాజ్ క్వశ్చన్ మార్క్లు ఉన్నది, నేను ఇప్పుడు ఎవరికి కాల్ చేయాలి, హెల్ప్ కావాలంటే ఎవరికి కాల్ చేయాలి, ఏం చేయాలి, మా టోటల్ ఫ్యామిలీ అంతా బ్లాంక్, ఏమైతుంది అసలు అని చెప్పి. సడన్ గా అప్పుడు ఒకటి అటాక్ అయింది అనమాట మా మమ్మీకి. నైట్ టైంలో మేము అప్పటికి అదేంటి అది ఆక్సిజన్ అది నెబిలైజేషన్ ఇస్తున్నాము, ప్లస్ పసుపు ఇంకా ఆవిరి పట్టేది అది ఇస్తున్నాము. అది దాంతో చాలా క్యూర్ అవుతుంది. లిటరలీ చెప్తున్నా, మా మమ్మీకి సాచురేషన్ 59 ఉండే. 59 మేము ఆన్లైన్ 45 ఉంటే 45 నుంచి 98 కి తెచ్చినాము. 45 ఇమాజిన్ చేస్తారా, కరోనా అటాక్ అయ్యి సాచురేషన్ 45 అంటే పక్కన అవి న్యూసెస్ చూస్తుంటే ఇల్లు చనిపోతారు, ఆడ చనిపోతారు, అదొకటి బ్రెయిన్ లో అయిపోయింది. లిటరలీ లేదు, బెడ్స్ లేక వి కాంట్ కమ్ టు హైదరాబాద్. ఎందుకంటే హైదరాబాద్ కోసం వస్తే మేము అప్పుడు రెంటెడ్ హౌస్ లో ఉండే, ఆ రెంటెడ్ హౌస్ లో వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఏమంటారు, ఎందుకంటే మమ్మీ డాడీ ఇక్కడ నుంచి అక్కడికి వచ్చినారు కదా అని చెప్పి అక్కడే ఆల్మోస్ట్ 1.5 months మేము ఉన్నాము.
అది అయిపోయాక వి గాట్ మెడిసిన్ ఇక్కడే ఒక తెలిసిన వాళ్ళ డాక్టర్ హెల్ప్ చేసి. అంటే ఒక నైట్ ఒక పీక్ ఆఫ్ పీరియడ్ టైంలా నాకు లైఫ్ ఏంది అనేది తెలిసిపోయింది. అంటే ఒక కరోనా వచ్చింది, పాజిటివ్ వచ్చింది అన్న తర్వాత కొంచెం రికవరీ అవుతుంది మా మమ్మీకి. మెడిసిన్ వీఆర్ గివింగ్ ఎవ్రీథింగ్ అనమాట, ఫుడ్ అండ్ ఇవన్నీ టేక్ కేర్ చేస్తున్నాం. ఒక నైట్ ఏమైందంటే వాష్రూమ్ అని చెప్పి లేచింది, ఒకటేసారి పడిపోయింది, ఫేట్ అయిపోయింది. షీఈస్ నాట్ మూవింగ్. అసలు ఏంటి అంటే షాక్ వెళ్ళిపోయినాం మేము. ఒక 5 minutes మాకు లైఫ్ మొత్తం గిర్రమని తిరిగిపోయింది. ఏంది ఇప్పుడు లైఫ్ ఏంది, మమ్మీ లేకపోతే మా లైఫ్ ఏంది, క్వశ్చన్ మార్క్, పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్. నేను ఏడుస్తున్నా, మా డాడీ ఏడుస్తున్నాడు, మా పెద్దమ్మ ఏడుస్తుంది, అండ్ మా సన్నీ ఏడుస్తున్నాడు. హనీ వాజ్ లైక్ షాక్ లో ఉంది. ఇప్పుడు ఏంది, నెక్స్ట్ ఏంది, ఆమె అసలు మాట్లాడతలేదు, లేపుతుంటే లేసలేదు. లైక్ వాట్, ఇప్పుడు ఏంది క్వశ్చన్ మార్క్, లైఫ్ ఏంది, అసలు మా మమ్మీ లేకపోతే మా లైఫ్ ఏంది. అంటే అప్పటి వరకు చాలా చైల్డిష్ ఉండే లైఫ్ కదా, ఏది ఉన్నా మా మమ్మీ డాడీ చూసుకుంటారులే అన్నట్టు ఉండే. కానీ దట్ టైమ్ హెస్ చేంజ్డ్ అస్ బికాస్ యూనో అప్పుడు తెలిసింది పేరెంట్స్ అంటే ఏంది, వాళ్ళ వాల్యూ అంటే ఏంది. She woke up after ఒక 3 to 4 minutes. everyone were crying, అందరు ఏడుస్తున్నారు. అంటే I am not crying కి అంటే నో దిస్ షుడెంట్ హ్యాపెన్, ఇది జరగద్దు, ఇది జరగాల్సిన టైం ఇది కాదు. మై లైక్ నేను నాకు అప్పుడు అర్థమైంది, వై పీపుల్ ఆర్ క్రయింగ్, నో 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 దిస్ షుడెంట్ హ్యాపెన్ నౌ, మా మమ్మ విల్ వేకప్ అని చెప్పేసి ట్రస్ట్ నేనైతే క్వశ్చన్ మార్క్, నా లైఫ్ అయిపోయింది, మా మమ్మీ లేకపోతే నా లైఫ్ ఏంది. సో ఇప్పుడు హుక్ స్టెప్ హనీ నువ్వు చేస్తాను, నేను చేయాలి, నువ్వు చేయి ఫస్ట్. సో ఓకే, నన్ను చేయమంటుంది అనమాట, నేను రెడీ. సో నాకు 100% రాసిస్తా ఈ పాట ఆమె గెస్ట్ చేయను. ఓకే ఓకేనా, రెడీయా? కొంచెం ఎవరు చిన్నపిల్లలు భయపడకండి, నేను డాన్స్ ఇస్తున్నాను. ఆ స్టెప్ లాగా ఉండొచ్చు, కాకపోవచ్చు. డాన్స్ స్టెప్ అది, నువ్వు సాంగ్ గెస్ చేయాలి. నిజంగా ఇన్స్టా స్క్రోల్ చేస్తున్నట్టు అయితే ఇది ప్రూఫ్, ఎందుకంటే ఇది ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తుంది. నీకు నేను క్లూజ్ కూడా ఇస్తున్నా, ట్రెండింగ్ సాంగ్. స్టెప్ చూసినావా నువ్వు? ఇట్లా 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 ట్రెండింగ్, ఇప్పుడు సాంగ్ ట్రెండింగ్. ఇప్పుడు ఏం సాంగ్ ఉంది? మా డాడీ రికార్డ్ చేస్తాడు అనమాట. హీస్ లైక్ లాఫింగ్ లైక్ ఎనీథింగ్. ఏమని? మా డాడీ అక్కడ నుంచి హెల్ప్ చేస్తున్నాడు. చెప్పు డాడీ, ఏం సాంగ్? పెద్ద ఏం సాంగ్? అది కాదంట, అది చికిరి చికిరి. అది ఇట్లా కూర్చొని చికిరి 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 చికిరి. ఏమో అదేమో నాకు అర్థం కాలేదు ఆమె చేసిన హుక్ స్టెప్ పాట. చెప్పాలి ఏం పాటను? నేను ఆ పాటనే వినలేను అసలు. నేను ఆ ఫోన్ స్క్రోల్ చేస్తావు మరి నా అట్లా ఆ జానపదాలు ఇలాంటి ఇది స్టెప్ చేయాలి ఇప్పుడు. సో ఇప్పుడు మా అక్క అన్నమాట, మా అక్క ఇప్పుడు మొత్తం నువ్వే చేసి లేదు. ఓకే చాలా అరే దేవానా చెప్పేసి అదే సాంగ్ కదా. నేను ఒకటి చెప్తా, నన్ను డమ్మన్నది లాస్ట్ వీడియోలా ఈమె అంటే నాకు అర్థం కాదు. ఏంది కాయసిమేని ఏమంటారు, ఎవరైనా మ్యూజిక్ ఇచ్చుకుంటా చేస్తారా డాన్స్? కాముష్ డాన్స్ చేయాలి కానీ ఇప్పుడు నాటనా, ఇప్పుడు నాటాను అనమాట. సో రెడీయా? సో ఏంటది? అసలు కాదు, స్ట్రాంగ్ ఆన్సర్, స్ట్రాంగ్ ఆన్సర్. లాస్ట్ ఇట్ అనమాట. యా అఫ్ కోర్స్ గేమ్స్ మనం ఫస్ట్ ఉంటాము. సో ఇప్పుడు ఇట్స్ యువర్ టైం, గో.
వచ్చినాయి ఫీలింగ్స్, వచ్చినాయి అట్లా అట్లా ఇట్లా 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 ఎందుకు నడుస్తారు? దాని తర్వాత స్టెప్ ఏంది? అరే ఇదేదో సాంగ్ ఉండే కదా, రాను బొమ్మాయికి రాను కాదా? 4 3 2 1 ఏంది? 0 అటక వల్ల రెడీయా? ఇగో ఏంటన్నట్టు స్టెప్, అది ఒక స్టెప్. ఏమో మరి 5 4 మళ్ళా చేయి, ఇంకా వేరే స్టెప్ చేయి. నాకు అది ఒకటే స్టెప్ వచ్చు, అయినా ఒక స్టెప్ ఇది. డోలీడా రైట్. రైట్, యా. నువ్వు ఇప్పుడు అబ్బో మా అక్క బాగానే గుర్తుపడుతుంది అంటే ఇక మన స్టెప్స్ పైన డిపెండ్ అనుకోవి. ఐ చిక్కిని చమ్మి ఈజీ ఇచ్చేసినావు నేను ఆమెకి. పోనీలే పాపం అంత సీన్ చెప్పేసి. అంత సీన్ లేదు. సో నేను 4 3. మేము పెట్టిన ఫస్ట్ వీడియో చూసి వీ లవ్ యువర్ కమెంట్స్ అండ్ కాంప్లిమెంట్స్. సో మచ్ ఆఫ్ కాంప్లిమెంట్స్. నాకు తెలుసా బూస్టప్ ఇవ్వడానికి సో మెనీ లాట్స్ ఆఫ్ క్యూట్ మెసేజెస్. నాకు తెలుసా అలాంటి మెసేజెస్ కాంప్లిమెంట్స్ వస్తే లైక్ అంటే ఒక బూస్టప్ అయిపోతా, ఇంకా చేయాలి ఇంకా చేయాలి అని. సచ్ లాంగ్ మెసేజెస్. థ్యాంక్ యూ సో మచ్ అన్నా ఫర్ యర్ లవ్లీ మెసేజ్. అది నాకు నిజంగానే చాలా బూస్టప్ ఇచ్చింది. అండ్ సో మెనీ పీపుల్ లైక్ యూనో కంటిన్యూ చెయ్యి, పాజ్ చేయకు. అండ్ వన్ ఆఫ్ మై స్కూల్ ఫ్రెండ్ స్వాతి అన్నమాట, తను కూడా చాలా మంచి చెప్పింది నాకు, కంటిన్యూ చెయ్యి, స్టాప్ చేయకు అని. మనల్ని లైఫ్ లా ఇట్లా ఏదైనా మంచి పని చేస్తున్నామంటే సపోర్ట్ చేయడంలో చాలా తక్కువ మంది ఉంటారు. యూనో సో హ్యాపీ. యా, నేను చాలా అంటే కొంతమంది నుంచి నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేసిన సచ్ కమెంట్స్, బట్ యూనో వాళ్ళ దగ్గర నుంచి రాలేవు ఎప్పుడు. బట్ అయినా డిసప్పాయింట్ కాలేదు, కానీ జస్ట్ ఓకే వీళ్ళేంది వాళ్ళేంది అని తెలిసింది. ఏమంటావు షాని? నాకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే నేను వీడియోలో ఉండడం వల్ల చాలా ఎంజాయ్ చేస్తున్నారంట శివాని అని చెప్పి. శివాని ఏం చెప్పిందంటే, హని అక్క నువ్వు ఉన్న వీడియోస్ నేనైతే మస్తు ఎంజాయ్ చేస్తున్నా, నువ్వు అసలు మంచిగా చేస్తున్నావు అని చెప్పి మంచి వైబ్ ఇస్తుందంట వీడియోలా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ ఏమంటారు లవ్లీ కాంప్లిమెంట్స్. అండ్ ఎవరెవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ we are done with our things. ఈ that's it for today. మీకు ఈ వీడియో మీరు ఎంత ఎంజాయ్ చేసినారా లేదా, ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలా, ప్లీజ్ డూ కమెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మాకేమో చెప్తుంది లేకపోతే మళ్ళీ కెమెరా బ్యాక్ సైడ్ ఆఫ్ కెమెరా ఏమంటుంది, నన్ను అసలు మాట్లాడేమో అంటది. ప్లీజ్ ఈ వీడియోలో నేను ఉన్నానండి. నేను అంటే హనీ. సో యూ పీపుల్ ప్లీజ్ డూ వాచ్ దిస్ వీడియో అండ్ షేర్, లైక్, కమెంట్ ప్లీజ్. నేను ఎలా చేశాను కమెంట్ ఓన్లీ ఇన్ ది కమెంట్ సెక్షన్ ప్లీజ్. ఇది నా రిక్వెస్ట్ అన్నమాట. అండ్ ఎవరు ఎక్కువ ఫన్ చేసినారు కూడా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. నాకు తెలిసి వీడియోలో నేను ఎక్కువ ఫన్ చేసి ఉన్నాను బికాస్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ స్లీపీ. ఆమె ఎప్పుడు స్లీపీ ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాం మళ్ళీ. Until then, please hit the bell icon so that మా వీడియోస్ మీ దగ్గరకు వస్తాయి. Tata, bye bye, good night.